సో హలో గైస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెసల్ తెలుగు ఛానల్. సో గైస్, మీరు మా ఛానల్ మీద యాక్టివ్ ఉంటే మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నేను మీకు చాలాసార్లు చెప్పినాను, డీన్ ఆంబ్రోస్ కాంట్రాక్ట్ ఏప్రిల్లో ఎండ్ అయిపోతుంది. అవును గైస్, ఈ సంవత్సరం ఏప్రిల్లో డీన్ ఆంబ్రోస్ కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతుంది. రెసల్మేనియా తర్వాత డీన్ ఆంబ్రోస్ డబ్ల్యూడబ్ల్యూని వదిలేస్తున్నారని నేను మీకు చాలాసార్లు చెప్పినాను. కానీ గైస్, రోమన్ రైన్స్ రిటర్న్ అయినప్పటి నుంచి చాలామంది ఏమనుకున్నారంటే, ఇప్పుడు రోమన్ రైన్స్ వచ్చేసినారు కదా, సో ఇప్పుడు డీన్ ఆంబ్రోస్కి మంచి స్టోరీ లైన్ దొరుకుతుంది, సో ఇప్పుడు డీన్ ఆంబ్రోస్ డబ్ల్యూడబ్ల్యూని వదిలేరని చాలామంది అనుకున్నారు. కానీ గైస్, ఇప్పుడు మనకి డబ్ల్యూడబ్ల్యూ నుంచి ఏం న్యూస్ వచ్చిందంటే, రెసల్మేనియా తర్వాత మేలో డబ్ల్యూడబ్ల్యూ ఒక యూరోపియన్ టూర్ చేస్తుంది. ఆ టూర్లో రోమన్ రైన్స్ అడ్వర్టైజ్ ఉన్నారు, కానీ ఆ టూర్లో డీన్ ఆంబ్రోస్ ఫొటోస్ లేవు. అవును గైస్, దాంట్లో సెత్ రాలిన్స్ ఉన్నారు, రోమన్ రైన్స్ ఉన్నారు, కానీ డీన్ ఆంబ్రోస్ ఫొటోస్ లేవు. ముందు ఉండే ఫొటోస్, కానీ ఇప్పుడు రీసెంట్లీ డబ్ల్యూడబ్ల్యూ డీన్ ఆంబ్రోస్ ఫొటోస్ ఆ యూరోపియన్ టూర్ అడ్వర్టైజ్ నుంచి, అంటే ఆ బోర్డర్ నుంచి డీన్ ఆంబ్రోస్ ఫోటోస్ తీసేసింది డబ్ల్యూడబ్ల్యూ. సో గైస్, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లు చూస్తుంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది, రెసల్మేనియా 35 తర్వాత డీన్ ఆంబ్రోస్ కంపల్సరీ డబ్ల్యూడబ్ల్యూని వదిలేస్తారని. కానీ గైస్, మనకి కొన్ని రోజుల ముందు ఒక పెద్ద రూమర్ వచ్చింది. ఆ రూమర్ ఏంటంటే, డబ్ల్యూడబ్ల్యూ చైర్మన్ విన్స్ మెక్మ్యాన్ డీన్ ఆంబ్రోస్కి మంచి ఆఫర్స్ ఇస్తున్నారంటాను, మళ్ళీ రీసైన్ చేస్తే కాంట్రాక్ట్ నేను మంచి పుష్ ఇస్తాను, మంచి స్టోరీ లైన్ ఇస్తారని మంచి ఆఫర్ ఇస్తున్నారని రూమర్స్ వచ్చినాయి. కానీ ఇది ఒక జస్ట్ రూమరే, దీని గురించి ఇంకా కన్ఫర్మేషన్ ఏం రాలేదు డబ్ల్యూడబ్ల్యూ నుంచి. బట్ గైస్, రీసెంట్లీ ఒక ఆటోగ్రాఫ్ సెషన్లో రోమన్ రైన్స్ డీన్ ఆంబ్రోస్ గురించి అడిగినారు, అంటే డీన్ ఆంబ్రోస్ వదిలేస్తున్నారు కదా డబ్ల్యూడబ్ల్యూని. సో ఇదే క్వశ్చన్ రోమన్ రైన్స్ అడిగితే రోమన్ రైన్స్ ఆన్సర్ ఇచ్చారు, వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. అవును గైస్, రోమన్ రైన్స్ అన్నారు వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్, అంటే మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం, మేము కంపల్సరీ డీన్ ఆంబ్రోస్కి ఆపుతాం, మేము డబ్ల్యూడబ్ల్యూ నుంచి డీన్ ఆంబ్రోస్కి వెళ్ళనీయమని రోమన్ రైన్స్ అన్నారు ఆ ఇంటర్వ్యూలో. సో గైస్, ఇప్పుడు రోమన్ రైన్స్ ఎందుకు అన్నారు అట్లా అంటే, రోమన్ రైన్స్ అండ్ డీన్ ఆంబ్రోస్ ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. అవును గైస్, ఇద్దరు ఫ్రెండ్షిప్కి 9 years అయిపోయి 9 years నుంచి ఇద్దరు కలిసి ఉన్నారు, ఇద్దరు కలిసి ట్రావెల్ చేస్తారు. అది ఏ సిటీ ఉన్నా, ఏ స్టేట్ ఉన్నా, ఏ కంట్రీ ఉన్నా ఇద్దరు కలిసి ట్రావెల్ చేస్తారు, ఇద్దరు చాలా టైం స్పెండ్ చేస్తారు. ఎందుకంటే డీన్ ఆంబ్రోస్ అండ్ రోమన్ రైన్స్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్. సో అందుకనే ఈ ఆటోగ్రాఫ్ సెషన్లో రోమన్ రైన్స్కి డీన్ ఆంబ్రోస్ గురించి అడిగినారు. సో గైస్, ఇప్పుడు రోమన్ రైన్స్ డీన్ ఆంబ్రోస్కి కన్విన్స్ చేసి ఆ కాంట్రాక్ట్ని మళ్ళీ రీసైన్ చేపిస్తే మనకి డీన్ ఆంబ్రోస్ చాలా లాంగ్ టైం కోసం డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారు. సో ఇది చాలా మంచి న్యూస్ అయిపోతుంది డీన్ ఆంబ్రోస్ ఫ్యాన్స్ కోసం. సో చూద్దాం ఇప్పుడు రోమన్ రైన్స్ ఏం చేస్తారో డీన్ ఆంబ్రోస్ గురించి. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో మీకు కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.